నల్లపాడు స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్లో హిజ్రాలు, బీహార్కు చెందిన వలస కూలీలు పరస్పరం దాడులు చేసుకుని ఎస్పీ ఆఫీసులో జరిగిన ప్రోగ్రెసివ్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా నల్లపాడుకు చెందిన ఓ మహిళ స్టడీ అబ్రాడ్ పేరిట ఓ సంస్థ తన కుమారుణ్ణి మోసం చేసిందని, 8 లక్షలు తీసుకుందని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. నేను వీళ్ళందరూ కంప్లైంట్ రాయడానికి నేను హెల్ప్ చేస్తున్నానండి. వీళ్ళందరూ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సుబ్బారెడ్డి నగర్ మన మిర్చియాడ్ దగ్గర నివాసం ఉంటున్నారు. దాదాపు సుమారు ఒక 40-50 మంది ఫ్యామిలీలు ఉన్నారు. అయితే నిన్న సుబ్బారెడ్డి నగర్లో హిజ్రాలు కొంతమంది కుర్రోళ్ళు వచ్చి వీళ్ళ ఇళ్లలో జొరబడి కొట్టి ఇక్కడ హిందీ వాళ్ళు ఉండడానికి వీల్లేదు, తెలుగు వాళ్ళు మాత్రమే ఇక్కడ మేము ఉండనిస్తున్నాము, మీరందరూ ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే ఇంకా కొడతామని చెప్పి నిన్న రాత్రి 7-8 గంటలకు వచ్చారని చెప్తున్నారు. అయితే రాత్రి అయిపోయింది కదా, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. వచ్చి తర్వాత కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టారు. పొద్దున నేను వచ్చానండి. నేను వచ్చేసరికి వీళ్ళందరూ కంప్లైంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సార్ వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు అన్నారు తెలుగులో కొద్దిగా రాసి పెట్టమంటే నేను కంప్లైంట్ రాస్తున్నాను. రాసి ఇచ్చాను. ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. లోపల ఎస్పీ గారు కలవడానికి వెళ్ళారు. ఇజ్రాయల్ అక్కడ అద్దెకు ఉంటున్నారు అన్నారు. అక్కడ స్థానికులు అంటున్నారు. నిన్న 4-5 వచ్చారంటున్నారు. మరి ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇళ్ళల్లో ఇక్కడ తెలుగు వాళ్ళే ఉండాలి, బీహార్ వాళ్ళు ఎవరిని మేము ఉండనివ్వము అని చెప్పేసి దౌర్జన్యం చేసి కొట్టి ఖాళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మేము తంతామని చెప్పి వాళ్ళని కొట్టారంట కొంతమందిని. ఒక అతనికి తలకి దెబ్బ తగిలింది. లోపల ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళారు. మా అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అక్కడ ఒక కన్సల్టెన్సీ వచ్చి హైదరాబాదులో ఒక కాలేజీ ఉంది, ఆస్ట్రేలియన్ కెరీర్ కాలేజీ అని ఉంది. అక్కడ జాయిన్ అయితే మీ అబ్బాయిని అబ్రాడ్ పంపిస్తా, ఆస్ట్రేలియా పంపిస్తామని మా అబ్బాయి దగ్గర 8.5 లక్షలు డబ్బులు తీసుకొని పంపించుకోకుండా సంవత్సరం అక్కడే ఉంచి హాస్టల్లో ఉంచి తిరిగి ఇంటికి పంపించి మా అబ్బాయిని ఆస్ట్రేలియా పంపించలేదండి అని అడిగితే మేము మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమంటే మేము ఇవ్వము, ఎవరికి చెప్పుకుంటామో చెప్పుకోపో అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మేము చందు ప్రసాద్ గారని కన్సల్టెన్సీ ద్వారా కట్టాము. భారతి మేడం అని ఆమె డైరెక్టరు. ఆస్ట్రేలియాలో ఉన్న గాజులు గోవింద్ సార్ అని అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాళ్ళు వీళ్ళు మొత్తం ఒకటిగా చేరి మా డబ్బులు తీసుకొని మాకు ఇప్పుడు బెదిరిస్తున్నారు మమ్మల్ని.